The total sum of the interior angles of a convex polygon with n sides is అంటే n sides కలిగిన పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం సొల్యూషన్. అసలు మనకి పాలిగన్ ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం. పాలిగన్ అంటే ఏ క్లోజ్డ్ ప్లేన్ with 3 or more line segments. దీన్ని పాలిగన్ అంటారు. ఏ క్లోజ్డ్ ప్లేన్ విత్ 3 or more line segments. అసలు లైన్ సెగ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని పాయింట్ అంటారు. ఏమంటారు దీన్ని? పాయింట్ అంటారు. దీన్ని రే అంటారు. ఏమంటారు? రేకి ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. అలాగే స్ట్రైట్ లైన్ అని అంటారు, స్ట్రైట్ లైన్ అంటారు. దీనికి నో ఎండ్ పాయింట్స్. మనం దీన్ని ఎంతవరకైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే పొడిగించవచ్చు. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ అంటే ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. లైన్ సెగ్మెంట్కి ఎన్ని ఉంటాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్లోజ్డ్ ప్లేన్ విత్ 3 or more లైన్ సెగ్మెంట్స్ అన్నాం కదా. ఫర్ సపోజ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ట్రయాంగిల్. ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 1 2 3. 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ట్రయాంగిల్కి ఎన్ని ఉన్నాయి? 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అలాగే క్వాడ్రిలేటరల్కి ఎన్ని ఉంటాయి? 4 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. 1 2 3 4. క్వాడ్రిలేటరల్కి ఎన్ని ఉంటాయి? 4 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి క్వాడ్రిలేటరల్కి. అలాగే పెంటగాన్కి 1 2 3 4 ఇది 5. పెంటగాన్కి ఎన్ని ఉంటాయి? 5 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. పెంటగాన్కి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి? 5 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ట్రయాంగిల్కి 3 లైన్ సెగ్మెంట్స్, క్వాడ్రిలేటరల్కి 4 లైన్ సెగ్మెంట్స్. ట్రయాంగిల్కి ఎన్ని ఉంటాయి? 3 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్కి ఎన్ని ఉంటాయి? 4 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. పెంటగాన్కి 5 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలిగన్సే. ఎందుకంటే క్లోజ్డ్గా ఉన్నాయి. క్లోజ్డ్ ప్లేన్ విత్ 3 or more లైన్ సెగ్మెంట్. దీనికి 3 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి, దీనికి 5 ఉన్నాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఉంది కదా, అంటే 180 అని చూపిస్తాం. ఈ 180 ఎలా వస్తుంది మనకి? ఎన్ని సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్కి? 3 -2 × 180 అన్నమాట. అలాగే 3 - 2 అంటే 1 × 180. దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఇది సైడ్స్ అనమాట. ఇది సైడ్స్ -2 × 180. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ a quadrilateral. దీనికి ఎన్ని ఉంటాయంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 - 2 × 180. 4 - 2 × 180. అలాగే ఇది సైడ్స్ అనమాట. ఎన్ని సైడ్స్ ఉంటాయి క్వాడ్రిలేటరల్కి? 4 ఉంటాయి కాబట్టి 4 - 2 × 180. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటగాన్.
ఆఫ్ ఏ పెంటగాన్. పెంటగాన్ అంటే 5 సైడ్స్ కదా, 5 మైనస్ 2 ఇంటూ 180. ఇప్పుడు మనకి ఎలా తీసుకున్నట్లయితే 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అని, అలా ఫర్ సపోజ్ 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్ అని, 9 సైడ్స్ ఉంటే నానోగాన్ అని అలా అంటారు. అలాగా మనకి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ a convex polygon with n sides is equal to n ప్లేస్లో 5 ప్లేస్లో మనం ఎంత పెడతాం, n పెడతాం, n minus 2 into 180 degrees, n minus 2 into 180 degrees. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే n minus 2 into 180 degrees ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. ఆప్షన్ డి. ఫైనల్ ఆన్సర్ ఏంటి? సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ కాన్వెక్స్ పాలిగన్ విత్ n sides n minus 2 into 180. దట్ ఆప్షన్ ఇస్ డి.